హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఇడ్లీ, దోశ. సో దీనికోసం అయితే మా అత్తయ్య చట్నీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నారు. అదే క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్, కొత్తిమీర చట్నీ. ఈ చట్నీ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసినా అలానే ట్రై చేసినా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దీనికోసం ఫస్ట్ అయితే కడాయి తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, హాఫ్ టీ స్పూన్ జీరా, అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే ఇందులో 4 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 350 గ్రామ్స్ టొమాటోస్, ఒక చిన్న కొత్తిమీర కట్ట, అట్లానే ఒక పెద్ద సైజ్ క్యాప్సికమ్ తీసుకొని కట్ చేసుకొని కడాయిలో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోనే మన స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసి మనం ఇప్పుడైతే లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాము. సో ఈరోజు భోగి స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఈరోజైతే మేము సింపుల్గా ఎట్లాగా బ్రేక్ఫాస్ట్ దోశ, ఇడ్లీ అండ్ ఈ చట్నీతో అయితే ఫినిష్ చేసాము. ఇవి మొత్తం అంతా కూడా మనం చక్కగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇందులోంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. సో ఆ వాటర్తోనే మొత్తం కుక్ అయిపోతూ ఉంటుంది. మనకి ఇందులో కావాల్సిన టేస్ట్కి తగినట్టు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అది క్లిప్ అయితే మిస్ అయింది. సో ఇలా కుక్ అయింది కదా. సో మొత్తం ఇందులో అయితే మనం కుక్ చేసుకున్న దాన్ని ఫస్ట్ అయితే పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ పెట్టుకోవాలి కచ్చాబచ్చాగా. సో ఇందులోకైతే నేను పచ్చివి వెల్లుల్లి, అట్లనే ఒక 1 ఇంచ్ సైజు అల్లం ముక్క యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం మిక్స్ చేసుకున్నాక మనకి ఎట్లా వస్తుంది. కావాలంటే దీనికి మనం తాలింపు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వేడివేడి దోశ, వేడివేడి ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. సో వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరేం స్పెషల్స్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.